కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి కయ్యానికి కాలు దూవుతున్నారా? బడేబాయ్ మోదీతో ఇంతకాలం స్నేహంగా ఉన్న రేవంత్ ఎందుకు యుద్ధం ప్రకటిస్తున్నారు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూట్లో ఢిల్లీతో ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్నారా? రేవంత్ వ్యూహం వెనుకున్న మతలబేంటి? ఢిల్లీపై యుద్ధం ప్రకటించబోతున్న సీఎం రేవంత్. బీసీ రిజర్వేషన్ల సాధనకు కేంద్రంపై ఒత్తిడి. ప్రజాస్వామ్య పద్ధతిలో కేంద్రంపై ఒత్తిడి. సీఎం రేవంత్ తో కలిసి అడిగేస్తున్న బీసీ నేతలు. పార్లమెంట్లో వాయిదా తీర్మానాలు ఇవ్వాలని నిర్ణయం. అన్ని రాజకీయ పార్టీలతో రేవంత్ సమావేశాలు. సీఎం రేవంత్ ఢిల్లీపై యుద్ధం ప్రకటించబోతున్నారు. మరీ ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీ నుంచే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కేబినెట్లో తీసుకున్న నిర్ణయం యుద్ధ సంకేతంగానే చెబుతున్నారు. అది కూడా మంది మార్బలంతో ఢిల్లీ వెళ్లాలనే నిర్ణయం యుద్ధానికి సిద్ధమన్న సంకేతాలనే ఇస్తుందని అంటున్నారు. ఒక విధంగా ఇది ఢిల్లీపై దండయాత్రగా భావించవలసి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక కేంద్రంపై ప్రజాస్వామ్య పద్ధతిలో ఒత్తిడి తేవడం వరకు ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ముఖ్యమంత్రి నాయకత్వంలో మొత్తంగా రాష్ట్ర మంత్రివర్గం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, వందల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వారికి తోడు బీసీ సంఘాల నాయకులు ఇంతమందితో దండయాత్రగా ఢిల్లీకి వెళ్లడం అంటే కేంద్రంపై యుద్ధానికి ప్రకటించడం కంటే ఏ మాత్రం తక్కువ కాదని అంటున్నారు. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో ముడిపడిన బీసీ రిజర్వేషన్ అంశంపైనే చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ఢిల్లీలోనే తేల్చుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణను ఖరారు చేసింది. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో చేపట్టాల్సిన కార్యాచరణకు ఆమోదం తెలిపింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఆగస్టు 5వ తేదీన పార్టీ ఎంపీల ద్వారా పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులందరితో ఆగస్టు 6న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ఆగస్టు 7వ తేదీన ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా దాదాపు 200 మంది ప్రతినిధులతో రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోరుతూ వినతి పత్రం అందించాలని నిర్ణయించింది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది. ఇక బీసీ రిజర్వేషన్పై వెనక్కి తగ్గేది లేదని రేవంత్ డిసైడ్ అయ్యారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు, పార్టీకి చెందిన 100 మంది ఎంపీలు రాష్ట్రపతిని కలవాలనుకుంటున్నామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులందరం ఢిల్లీకి వెళ్తున్నామని, బీసీ మేధావులు, బీసీ నాయకులు, కుల సంఘాల నాయకులందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. 42% రిజర్వేషన్లు ఆశించే ప్రతి బీసీ బిడ్డ ఢిల్లీకి రావాలని విజ్ఞప్తి చేశారు. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం ఇది కేవలం స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్కు పరిమితమైన అంశం కాదని, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కులగణనతో మొదలు వ్యూహాత్మకంగా ముందుకు తీసుకుపోతున్న భవిష్యత్తు రాజకీయ వ్యూహంలో భాగంగానే ఢిల్లీని వేదిక చేసుకుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.